నమస్కారం, వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. ఈనాటి వార్తలు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలకు తీర్చేలా పరికరాలు తయారు చేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం సిఐఏ భాగస్వామి సదస్సులో 2వ రోజు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రేమండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్ గా సీఎం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాప్తాడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ అపల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అనంతరం జిల్లాలోని గుడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. అనంతపురం జిల్లా టేకులోడు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ కు కూడా రేమండ్ కంపెనీ ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా 1201 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తున్నాయని ఉద్ఘాటించారు. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసే డేటా సెంటర్లకు సరఫరా చేసే వ్యయం ఎక్కువ అవుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరగకుండా ఆధునిక టెక్నాలజీపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నానని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రిలయన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కి చెప్పారు. థర్డ్ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఏరోస్పేస్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వర్త్ అబౌట్ 262 crores, capable of creating 900 jobs in Tekulodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs. We have promised that we will provide 20 lakh jobs. I am confident, I am very happy by today evening we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within 3 years, 4 years time. Raymond is known for their brand, precision and also perfection. Even execution, they promised me by 27 they are going to complete all 3 projects. I am very happy. Your time is only 2 years. Now zero date started. I am confident with your reputation you are going to complete it. Now with all these things, if you can see here, Rayalaseema is positioned with high-tech industries. Space city is coming, drone city is coming, now Kia Motors already existing, electronic city is going to come, aerospace and also defense corridors are going to come. With all these things, we are going to take next level of development. Even in Rayalaseema, green energy, wind, especially solar, wind, and also pumped storage. Now we are going further storage, that is battery. Battery rates are falling. It is a big advantage for us. Because of all our advantages now, Visakhapatnam is going to become data hub for the world, not for India, for the world. It will be data. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందని ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాల్సిన ఆలోచన చేస్తున్నామని వివరించారు. శనివారం సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రిలయన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఏపీ ప్రభుత్వం ఎంఓఈ కుదుర్చుకున్నాయని అన్నారు. ఎనర్జీ సైబర్ రిలయన్స్ సెంటర్ కు ఎంఓఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫాంటనీ టెక్నాలజీస్ ఎండి జర్గెన్స్, ఏపీ ప్రభుత్వ సిఎస్ విజయనన్ పాల్గొన్నారు. When this government came into power, exactly I think 17 months back, he asked us to come up with a mission to create a 6 gigawatt of data center capacity here in Visakhapatnam. This is something that India has never seen, or this region has never seen. But exactly 17 months later, now we are figuring out how do we do the allocation, because there's so much more energy than the 6 gigawatts that we have entailed in our policy. This puts a lot of challenge on the energy requirements of the state,
this puts a lot of challenge on this type of energy. Is it clean, renewable, or is it from fossil fuel? How do you manage this entire mix? And then in the whole process, how do you ensure that your energy is not only reliable but also cost effective? One thing that the Honorable Minister Gottipati Ravi Garu is working on is also how do we reduce the cost of energy? Whilst the world is saying I don't want data center because cost will go up, water challenges are going to be there. But here in Andhra Pradesh we are saying that we will create a reliable source of energy, water, and deliver 6 gigawatts of data center capacity and create a 25x multiplier and create jobs. This is what it means to be a dreamer, and we have a dreamer in front of us, and he has a team who's focused on delivery and execution. When I was back at the World Economic Forum in Davos, we discussed threadbare about the center and its importance and relevance in changing times. We are really excited to lead from the front. This center will enable us in our mission of our dreamer, Mr. Naidu, to deliver his dreams, make it a reality. And this is not merely an MOU. So whenever we sign a document in front of our Honorable CM, for us it's a diktat to go get it done. And I look forward to interacting with the center on a monthly basis, getting reports, also reviewing it and ensuring that the global thought process that exists in energy and cyber resilience actually percolates to the grassroots level of Andhra Pradesh and ensures that the digital divide that still continues is ensured that it is as close as possible and that people at large, citizens of Andhra Pradesh and of course citizens of India benefit from this. పరకామణి చోరీ కేసులో రహస్యాలు బయటికి వస్తున్నాయని టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హతమార్చారని రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. శవ పంచనామా నివేదికలో సతీష్ కుమార్ది హత్య అని వైద్యులు నిర్ధారించిన వైసీపీ నేతలు బలవన్మరణానికి పాల్పడినట్లు ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. సతీష్ కుమార్ మృతి వెనుక పరకామణి కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమేయమే ఉన్నట్లు భావిస్తున్నామని వివరించారు. పరకామణి కేసులో తెలుగుదేశం పార్టీ 2 రోజుల క్రితమే అడిషనల్ డీజీపీ సిట్టు అధిపతి అయిన రవిశంకర్ అయ్యన్నాన్ని కలిసిన 2 రోజులకే కంప్లైనెంట్ సతీష్ కుమార్ హత్యకు గురికావడం అనేది చాలా దారుణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి చెప్తోంది ఇది పాత్రదారులకు సంబంధించింది కాదు, దీంట్లో సూత్రధారులు వేరే ఉన్నారు. ఇక్కడ 2 పాయింట్లు బయటకు వస్తున్నాయి. పొద్దున దాదాపు 10-11 అప్పుడు అందరికీ తెలిసింది ఫలానా ఇట్లా అతను చనిపోయాడు అని. 11-12 కల్లా వైసీపీ వెబ్సైట్లో వాళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్లో ఇది ఆత్మహత్య, సోన్సో వాళ్ళు చెప్పారు, ఆయన ఒత్తిడికి గురి చేశారు, సో ఇది ఆత్మహత్య అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సాయంత్రం 4 గంటల కల్లా కరుణాకర్ రెడ్డి గారు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టేసి తిరుపతిలో ఇది ఆత్మహత్య, ఖచ్చితంగా ఆత్మహత్య అంటూ కరుణాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షులను చంపేయడం వైసీపీ వాళ్ళ కొత్త ఏం కాదు. చాలా ఫ్యాక్షన్ హత్య కేసుల్లో రాయలసీమలో ఈ సాక్షులను చంపేయడం అనేది చాలా క్యాజువల్ చేశారు. ఈ రోజు ఇతను కనుక బతికి ఉంటే, ఇతన్ని హత్య చేయకపోతే, ఇతన్ని తొలగించుకోకపోతే మన గుట్టంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది. భయము ఉన్న వ్యక్తులే చేయిస్తారు. మామూలుగా మీరు నేను హత్యలు చేస్తాం. సో ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద తలకాయల్ని విచారణకి పిలవాలి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఈ వెనకాల ఉన్న ఇద్దరు చైర్మన్లని అప్పటి ఈవోని ఈ ఇష్యూలో పిలిచి విచారణ చేసి తమ యొక్క పరిశోధన సాగించాలని టీడీపీ పార్టీ ఖచ్చితంగా. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అందరూ స్వాగతించాలని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. పెద్ద ఎత్తున పెద్ద పెట్టుబడితోటి మనకి గూగుల్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా అది మనకి ఒక మంచి బేస్ ఇచ్చింది, పునాది వేసింది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున పెట్టుబడి మనకు వస్తుందో డెఫినెట్గా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది పెట్టుబడిదారులు కనబరుస్తారు రావడానికి. దీనికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంతమేరకు వారికి వెసులుబాట్లు కల్పిస్తూ మీరు రండి, మీరు కనుక వచ్చినట్లయితే ఈ వెసులుబాట్లు మేము కల్పిస్తాము, పెట్టుబడులు తీసుకుని రండి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు 5 సంవత్సరాల కాలం మనం చూసాం, పెట్టుబడి పెట్టినటువంటి వారు పరిశ్రమలు కూడా పెట్టుబడి వెలుపలికి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కనుక ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి పెట్టుబడులు కనుక వచ్చినట్లయితే, పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే మన బిడ్డలకి ఉపాధి అవకాశాలతో పాటు మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సిఐఐ సమ్మిట్ ని ఆహ్వానించాల్సిందే. ముందు స్వాగతించాల్సింది పోయి ఇంకా మేము విమర్శిస్తూనే ఉంటామనంటే ఎట్లాగండి? ప్రస్తుత ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ లో $2 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని 2030 నాటికి $4 బిలియన్ మార్కెట్ కు చేరుకోవడమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానయాన రంగంలో భారత్ దూసుకుపోతుందన్న రామ్మోహన్ కార్గో ఎయిర్పోర్ట్లను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలకు ముందుకు రావాలని సిఐఐ వేదికగా రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. We are at 164 airports today. So how do we move ahead in the future? We are seeing that India has come to a position where we have to rethink on how we are looking at airports. So only way we can compete with the existing networks in terms of cargo is how do you make it more economically viable. So to crack that model, we also felt that you somewhere need to have cargo airports. This is what happens in the US, where FedEx has a separate airport just to handle cargo. And with an ecosystem, with a population of 140 crore people and such huge economic demand and big GDP country that we have, why can't we have cargo airports? So that is one intervention that we are going to do. We are going to select some areas dedicatedly and make them cargo airports. Taking that idea and stretching it into aviation, just like how we have one district, one product. Now all the airports, we are trying to analyze them with a concept of one airport, one product. So what is the best product that is available near that airport, and in the cargo ecosystem of that airport you create all the necessary elements so it gets streamlined, an attractive destination for manufacturing. With the idea of Atmanirbhar Bharat, we are developing the whole manufacturing ecosystem into a new level where people are willing to trust India to get their products manufactured here. So we have $2 billion market right now where the aerospace components, aircraft components are getting manufactured here. By 2030, we have a target that this should go up to $4 billion, and we are very much on the track. And this is an area of investment that people can make to explore and see how you can use this ecosystem that is getting built up and make more parts which go into the aircrafts. So this is one area. And then from the ministry, we have another goal, a prime goal of having a full aircraft designed and manufactured in the country itself. That is a long-term goal. It has been there for a long time, but no considerable filling up of the gaps. But now we see that India has come to the stage where we can manufacture, we can design, we can maintain our own aircraft today. So that is one area we are actively working on. I want to see more investment coming into this area of manufacturing. వాహనదారులకు ఇబ్బంది లేకుండా గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి అరండల్పేట వైపు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వీస్ రోడ్లో వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుత్తేదారులకు నిర్మాణ పనులు నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నిర్మాణ పనులు సామాగ్రిని ఫిల్టర్ తవ్వకాల్లో వచ్చిన మట్టిని నిర్దేశిత ప్రాంతాల్లోనే నిల్వ చేసుకోవాలని సూచించారు. తాత్కాలిక మురుగు కాలువ నీరు రహదారిపై ప్రవహించకుండా సమీప కాలువలోకి మరలించాలని కార్పొరేషన్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్ఎన్బిఎస్ ఈ శ్రీనివాసమూర్తి, ఆర్టీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పనులు నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులు, మున్సిపల్ ఆర్ఎన్బి ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన ఖాండాగారాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
గ్రంథాలయాల వార్షికోత్సవంలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం శనివారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్స పాల్గొన్నారు. ఈ మేరకు జేసీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి రావాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదవటం వల్ల విజ్ఞానవంతులుగా మారగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయాలు అంటే తనకు ఎంతో ఇష్టమని, విద్యార్థులకు ఏ అవసరమైనా తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బారత్తమ్మ, డిప్యూటీ లైబ్రేరియన్ కందుల ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరూ డైరీ వెళ్తున్నారు. దే ఆర్ నాట్ జాయినింగ్ కోచింగ్ జస్ట్ ఫర్ లైబ్రరీ. లైబ్రరీ ఎందుకు? లైబ్రరీలో అట్మాస్ఫియర్ ఉంది, కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ ఉంది. సో దే ఆల్ ఆర్ గోయింగ్ టు ద లైబ్రరీస్. ఇప్పుడు లైబ్రరీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. సో మేము కూడా ఈరోజు వచ్చాము, ఫస్ట్ టైం వచ్చాము. సో మేము కూడా ఫ్యూచర్లో ఇది ఎలా ప్లాన్ చేయాలి, ఒక ప్లాటర్ ఆఫ్ ఈవెంట్స్ తయారు చేస్తాం. దిస్ లైబ్రరీ విల్ నాట్ బి ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్, దిస్ విల్ బి ఫర్ ద సీనియర్ సిటిజన్స్, దిస్ విల్ బి ఫర్ ద ఉమెన్. ఎనీబడీ కెన్ కమ్ అండ్ కెన్. వచ్చే నెల 6న ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్స్ తదితరులు ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. క్రిస్టియన్ సమాజం ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని ఫోరం అధ్యక్షుడు మద్దిరాల మ్యాని ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మేజర్స్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగికులు పాల్ దినకర్ హాజరవుతారని అన్నారు. శనివారం ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రిస్మస్ వేడుకల పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. నగరంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ 6వ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరపున అత్యంత వైభవంగా డిసెంబర్ 6వ తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటాం. మరి ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చిస్కి సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి, అభిషక్తులైతేనేమి, ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి అభిషక్తులు, క్రైస్తవ నాయకులు, దళిత నాయకులు, మరి ముఖ్యంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా రేపు 6వ తారీఖున జరగనున్న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. గతంలో ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఇదే ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో జరిగేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా కారణాలు ఏదేమైనా కానీ ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్లు జరగట్లేదు. ఆనందబాబు గారి యొక్క చొరవతో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క వేడుకల్ని అత్యంత వైభవంగా, మరి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో ఆనందంతో పాల్గొనేటువంటి వేడుక కాబోతుంది. ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వటానికి దైవ సేవకులు, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి గొప్ప ప్రసంగికులు, వారికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి పాల్ దినకరన్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవుల తారీఖు జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ మరి ఏదైతే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం జరుగుతుందో వాళ్ళ ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషకరం. నిజంగా
క్రీస్తు పుట్టుకని పురస్కరించుకొని ముందుగానే ఆయన యొక్క జన్మని తలుచుకుంటూ మరి నగరంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన్ని పుట్టుకుని పురస్కరించుకుని ఒక ఆనందంతో ఇది షేర్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. సో ఈ సెమీ క్రిస్మస్ సంబంధించి అధ్యక్షులుగా మరి మద్రాల మేన్నీ గారు అధ్యక్షులుగా ఉండి జరపటం, మరి అంతేకాకుండా వేమూరి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నకానంద బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోద్బలంతో ఈ సెమీ క్రిస్మస్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దీనికి అన్నిటికీ కూడా గుంటూరులో నగరంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి డినామినేషన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద రేపు డిసెంబర్ 6వ తారీఖున సెమీ క్రిస్మస్ జరగడం చాలా సంతోషకరం. ఆ సెమీ క్రిస్మస్లో ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి మరి ఇంటర్నేషనల్ వాక్య సందేశకులు పాల్ దినకరన్ గారు రావటం చాలా సంతోషకరమని భావిస్తూ, మరి అందరం కూడా క్రీస్తుని జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ, ఇది ఒక క్రైస్తవులకే కాదు అందరికీ కూడా క్రీస్తు పుట్టుకంటే జాలి దయా కరుణతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి అందరం పాల్గొని ఈ సెమీ క్రిస్మస్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరుపుకోవడానికి మనందరం కూడా ఐకమత్యంగా ఉండి జరుపుకోవాలని నేను కోరు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు ప్రతి 3వ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం గుంటూరు జీజీహెచ్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ వారం డాక్టర్ ఎస్ఎస్పి రమణ ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత ఎంతవరకు అవసరమో, చేతుల పరిశుభ్రత వైద్య సిబ్బందికి ప్రజలకు ఎంత అవసరమో తెలియజేసే విధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ సిబ్బంది హ్యాండ్ వాష్ యొక్క పద్ధతుల్ని నర్సింగ్ సిబ్బందికి మరియు విద్యార్థులకు తెలియజేశారు. బహిరంగ మూత్ర విసర్జన వల్ల వచ్చు ప్రమాదాలు, ఈ మధ్య మన గుంటూరు పరిసరాల్లో బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ప్రబలుతున్న వ్యాధుల గురించి డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రజలకు ఉద్దేశించి వారి యొక్క సందేశాన్ని అందించారు. ప్రజలందరూ కూడా మలమూత్ర విసర్జనలు బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదని, వాటి ద్వారా వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతమైన అవగాహన కల్పించడం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ దీన్ని తూచా తప్పకుండా పాటించాలని ప్రతిజ్ఞ ద్వారా వైద్య సిబ్బందికి, విద్యార్థులకు మరియు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, ఆర్ఎంఓ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ఇన్స్పెక్షన్ కంట్రోల్ సిబ్బంది, ఏబిడిఎం సిబ్బంది మరియు జీజీహెచ్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. గిర్రం తిరిగి వచ్చింది, ఎవరో కాలచక్రం కూర్చొని తిప్పుతున్నారు, ఫాస్ట్గా డేస్ గడిచిపోతున్నాయి. సో మూడో శనివారం అంటే మనకి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా మనం ప్రతి మూడో శనివారం చేస్తూనే ఉన్నాము. ఇవాళ మనకు ప్రత్యేకమైన థీమ్ ఇచ్చారు, పర్సనల్ హైజీను, కమ్యూనిటీ హైజీన్ అని, పర్సనల్ హైజీన్ అని, కమ్యూనిటీ హైజీన్ అని. మన రోజు చేసే పనిని మనం శుభ్రంగా, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటము, మన చేతులను శుభ్రంగా ఉంచుకోవటము, అలాగే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. మన వార్డ్స్ అయితే పేషెంట్ బెడ్ చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇది మనకు తెలిసిన తత్వమైన డాక్టర్లుగా, నర్సులుగా మన అందరికి కూడా మనకు అదే మనము చాలా చోట్ల మనకు కరువు అవుతుంది. ఇప్పుడు నేను కారిడార్లో చూస్తే చాలా చోట్ల గాజు పీసులు పడి ఉంటాయి, మాస్కులు పడి ఉంటాయి, గ్లౌలు పడి ఉంటాయి, ఈ బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ అక్కడ అది పడేసి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పరిసరాల పరిశుభ్రత కిందకే వస్తాయి. అందుకే మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడానికి ఎవరు ఇష్టపడరు. ఇక్కడ కొత్త జబ్బులు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడ పడితే వేస్తారు అని. అదే మన శానిటరీ వర్కర్స్ కూడా చెప్తూ వచ్చాను. సో అలా ఉండకూడదు. ఆసుపత్రి అంతా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా క్లీన్గా ఉండాలి. మన మూడో శనివారం అనో లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారనో క్లీన్గా ఉండటం కాదు, అది మనకు కల్చర్ అయిపోవాలి, అదొక మనకి ట్రెడిషన్ అయిపోవాలి, అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. మనకి ఇవాళ హ్యాబిట్టే రేపటి ట్రెడిషన్, ఎల్లుండి కల్చరు. అలా మనం ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా అలవర్చుకుంటే మనకి ఈ పరిసరాల పరిశుభ్రత కానీ, మన పర్సనల్ హైజీన్ కానీ అద్భుతంగా మనం సాధించుకోగలుగుతాము. సో ఈ చిన్న 2 మాటలతోటి మనము ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేద్దాము. ఒకసారి మీ అందరూ కుడి చేయి ముందుకు పెట్టినాము. ఎస్పెషలీ మన గవర్నమెంట్ సెక్టర్ హెల్త్ సెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రజల కన్నా మనకి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి
మనం ఈ ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఇది మనం పక్కాగా అమలు అయ్యేటట్టు చూద్దాము. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు విజయవాడ సిపిఐ కార్యాలయంలో నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీడీ రాజా, జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ మరియు పల్లా వెంకటరెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. పేదలకు కొద్దిగా మాత్రమే లబ్ధి ఇచ్చి పేదలకు 100,000 ఎకరాలు భూమి పరిశ్రమల పేరుతో కేటాయించడం, ప్రజల ఆస్తులను గుత్త కోటీశ్వర్లకు అప్పచెప్పడం దారుణమని అన్నారు. రైతులు, కార్మికుల హక్కులు తగ్గించడం, 40 లేబర్ చట్టాలను రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు. 8 గంటలు పని దినాన్ని 12 గంటలకు పెంచడం వంటి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈ నెల 16వ తేదీన అనగా రేపు ఉదయం 11 గంటలకి విజయవాడ సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా, అలాగే జాతీయ కార్యదర్శులు కె రామకృష్ణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు హాజరవుతా ఉన్నారు. వీరితో పాటు జాతీయ రాష్ట్ర నాయకత్వం అనేక మంది హాజరవుతా ఉన్నారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంతో ఉబ్బి తబ్బిపోయిపోతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన యావగింపు, అసహనం మొదలైందనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్నది గాలి కొదిలి, పెద్దలకు మాత్రం పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకనేటటువంటి పేరుతోటి వివిధ రూపాల్లో భూముల్ని 100,000 ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. కోటాను కోట్లు ఖరీదు చేసేటటువంటి భూముల్ని ఎకరా కొన్ని పైసలు చొప్పున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.